హలో గాయ్స్, ఈరోజు మనం వచ్చేసి కీసరగుట్టకైతే వచ్చాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్కి మనకు ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే లోపలికి ఉంటుంది టెంపుల్. ఇదంతా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. తీసుకొని పైకి వెళ్ళాలి. బైక్ అయితే 20, కార్కి అయితే 40 ఉంటుంది. ఇది ఒకసారి 360 degreesలో తీశాను ఫుటేజ్. కుట వెళ్ళాలంటే ఇక్కడికి బైక్ వాళ్ళని తీసుకొస్తే పైకి వెళ్ళిపోవచ్చు, లేకుంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కిందికి డైరెక్ట్ ఉంటుంది. మనం పార్కింగ్ కనబడుతుంది. అక్కడికి మనము అక్కడ ఇవన్నీ బండ్లు అన్నీ పూజకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ పూజ చేసుకోవడానికి వచ్చాయి. పార్కింగ్ కొంచెం పెద్దగానే ఉంది. ఇది మొత్తం టెంపుల్ వ్యూ అనమాట. మొత్తం టెంపుల్ కనబడుతుంది ఇడికించి, ఈ స్పాట్కించి. మనం ఎంట్రన్స్ కాగానే హనుమంతుని టెంపుల్ ఉంటుంది అనమాట. నార్మల్ వీక్ డేస్లో రాకండి. కా ఇక్కడ కోతులు చాలా ఉన్నాయన్నమాట. కొంచెం జాగ్రత్త. మీ పర్సులు కొంచెం వీటికి ఏం చూపెట్టకండి, లేకుంటే లాగేసుకుంటాయి. ఇక కొంచెం ముందుకు వెళ్తే మనం గర్భగుడిలోకి వెళ్ళిపోవచ్చు. ముంగట్నే ఉన్నది. ఎవరైతే నడుచుకుంటూ వస్తారో పైకి, ఇక్కడనే ఉందన్నమాట దారి. ఇక్కడికి డైరెక్ట్ లోపలికి వెళ్ళొచ్చు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికే. ఇదంతా లోపల వెళ్తున్నప్పుడు ఫుటేజ్. కోతులు చాలా ఉన్నాయి. ఇక్కడ ముంగట కనబడుతుంది, ఇదే గుడి అనమాట. ఇక్కడ వచ్చేసి గజస్తంభం అనమాట ఇది. ఇక్కడ కోతులు ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి కోతులు. ఇక్కడ వచ్చేసి మనం గుడి లోపల ఉన్నాం ఇప్పుడు. ఇది మొత్తం లోపల గుడిలో అనమాట. యాక్చువల్లీ గుడిలో ఫోటోలు తీయనియ్యాడు. ఇక్కడ దాకానే తీసుకోవచ్చు, మనం లోపలికి తీసుకుపోనియాడు. ఫొటోస్ అండ్ కెమెరాస్ ఏమైనా తీసుకున్నది ఉంటే ఇక్కడనే తీసుకోవాలి. ఇక్కడ ఈ లోపలికి వెళ్తేనే గుడి.